మైసే ఈ పేపర్ మీద ఏటంది చదువురా. నిన్నేరా చదువురా. ఏటుంది జనాలకు చూపించే. సబ్స్క్రైబ్ టు ఫిల్మీ మోజీ. అదే ఈ బుల్లెట్ మీద ఏటుందో చదువురా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదో చదవడం రాకపోతే చచ్చిపోలేటరా, చదువు రాకపోతే ఏటైనా చేసుకుని బతకచ్చు. ఏటంటారా? మన రథసారథికి ఫోన్ కొడదాం. హలో కృష్ణ, చెప్పు అర్జున. మీ ద్విచక్ర రథమును మా ఇంటి వద్దకు తెచ్చినచో మా 2 పిర్రలను మీ సీటుపై మోపి పావనం చేసేదా, చేసి భీమిలికి పైనము చేసేదా, భీమిలికి పైన చేసి ఏం పొడిచదా? మా అత్తవారింటిని కనులారా చూసి వచ్చేదము. ఎరా భీమిలిలో కొత్త అకౌంట్ ఓపెన్ చేసావేటి? కుళ్ళు మాట్లాడామంటే కళ్ళు పోతాయి ఎదవా. కామలియే భీమిలికి షిఫ్ట్ అయ్యింది. దరిద్రానికి మళ్ళీ దగ్గరికి వచ్చింది అనమాట. రే సొల్లా స్పీడ్కి రారా, వెళ్ళొచ్చేద్దాం. ఈ రోజు మన షెడ్యూల్ ఫుల్ బిజీ. ఇంకెవరినైనా దేక్కో. ఒరా బాబు పెట్రోల్ కొట్టించాలన్నారా బాబు, రారా. ఎంత మూత అరమూత? నువ్వు కొట్టించే పెట్రోల్ కి భీమిలి ఏటే బాలాజీ జంక్షన్ కూడా వెళ్ళాం. ఒరే లీటర్ కొట్టిస్తానులేరా, రారా. అర్జున, నీవు అందించే అరుదైన అవకాశాన్ని అందుకోవడానికి నాకు అదృష్టం లేదులే. మా పితృవర్యులు సరదాగా ఎచ్చటను దింపి రమ్మనిది. అందువలన నాకు ఈ రోజు అవదు. నువ్వే సరదా పడు. బాయ్. కరెక్ట్ టైంలో హ్యాండ్ ఎత్తాడు. ఈసారి లెగ్గెత్తానులే, పెడిక్యూర్ చేసిద్ది గాని. నువ్వు ఇంకా కాల్ కట్ చేయలేదట్రా? నీ కంట్రీ డైలాగ్ విందామనే కాల్ కట్ చేయలేదురా, కంట్రీ లెస్ ఫ్రూట్. ఇప్పుడు కట్ చేస్తున్నాను. గుడ్ బాయ్. ఒరే మామ, వశీకరణ విద్య నేర్చుకుంటే ఎలాగుంటదంట? ముందు క్లాస్ లో చెప్పిన విద్య నేర్చుకుందాం, దాని తర్వాత చూద్దాం ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ గురించి. ఈడేట్రా క్లాసు గీసు అనుకుని ఎలా మాట్లాడుతున్నాడు? ఇందాక లేట్ స్క్రోల్ చేస్తుంటే వాట్సాప్ చాట్ లో పీడిఎఫ్ కనిపించిందిరా. ఒరే ఈడు పీడిఎఫ్ ల వరకు వెళ్ళాడంటే మన ఫ్రెండ్షిప్ ని వదిలి చాలా దూరం వెళ్ళిపోయినట్టారా. అదే కదా. చాలరా, ఇంకా గొప్ప విలువిచ్చావురా మహేష్. ఇలా చేస్తావు అనుకోలేదు. ఓవర్ యాక్షన్ ఆపుతావు కొంచెం. స్లిప్ లెక్కడానికైనా పని కొడుతుందని నేను పంపించమన్నాను పీడిఎఫ్ తప్పని. నువ్వు నోట్స్ అనగానే నాడు ఆగిపోయింది, పీడిఎఫ్ అనగానే గుండె పగిలిపోయింది. నువ్వు ఇప్పుడు స్లిప్పులు అనే సాకు చెప్పి పగిలిపోయిన ఈ గుండెకి సర్జరీ చేయడానికి ట్రై చేయకరా. ఒరే కొంచెం గ్యాప్ ఇవ్వరా. మన మధ్యన గ్యాప్ ఎప్పుడో పెరిగిపోయిందిరా. బుడతా అటింగ్ జరిగిరా, మళ్ళీ మన బుద్ధి అంటికి పోద్ది ఇడికి. నువ్వు చదువుకో నాన్న, చదువుకో, పీడిఎఫ్ చదువుకో. ఎరా ఇంకో పీడిఎఫా? ఇదేం సబ్జెక్ట్ అయినా మాకెందుకులే. ఒరే ఆడేట్ చేస్తున్నాడు రా, చెప్పులు ఇప్పి స్లంపలు వేసుకుంటున్నాడేట్రా. ఈడింత అతి చేస్తున్నాడు అంటే అదేదో పెద్ద సబ్జెక్టే. ఒరే బాబు ఏట్రా ఎన్నాళ్ళ తినేస్తున్నా, నాకు అర్థం కాదే. నువ్వేటి చేస్తున్నావు మాకు అర్థం కావట్లేదు. మెసేజ్ రాగానే పొలం మన గోడ తీపి అన్నం పెట్టుకుంటున్నా. ఏం సబ్జెక్ట్ అది? ఒరే నీ అప్ప తపన గురువారం కదా అని సాయిబాబా గుడికి వెళ్ళి ఫోటోలు పెట్టింది. నేను ఇక్కడి నుంచి బ్లెస్సింగ్లు తీసుకుంటున్నాను. ప్రతి గురువారం జరిగేదే ఇది. ఆహా, ఎన్నో గురువారాల నుంచి జరుగుతుంది అన్నమాట అయితే ఇది. ఇవ్వండి పూజ వీడియో వచ్చింది, ఆర్డర్ తీసుకోండి. సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఒరే ఏదో మందెట్టిసిందిరా తప్పనీడికి మారిపోయాడు మొత్తం. మందు కిందంట వేడరా, మాటలు సరికి రాని. రే చూసారా ఎలా మాటలు ఇసిరేస్తున్నాడు? రేపు పొద్దున్నే పిచ్చి దొబ్బిందా? నాటుగుంటలు ఎండ గేమరా ఇది. అప్పట్లో ఎలాగుండేవాడు, మురి మిక్సర్ చుట్టి న్యూస్ పేపర్ కూడా చూసేవాడు కాదు. అలాంటిది పీడిఎఫ్ లో నోట్స్ లాట. ఒరే మామ గుడికి వెళ్దాం రారా మా అమ్మతో పాటు అంటే అచ్చా నేను రానంటే రాననేసేవాడు. అలాంటిది ఇప్పుడు వాట్సాప్ లో పూజలు హారతలని తీసుకుంటున్నాడు. కట్టప్ప కూడా ఇంత గట్టికి పొడుచుండడు రా బాహుబలిని. ఒరే ఊరుకోరా మధు, నాకే గుండె లోపల అని చేస్తుందో కొని చేస్తుందో ఏదో అంటారు కదా, అలాగుంది. ఒరే నువ్వు నోరు మూసుకోరా బొడతా. నేను చేస్తుందో ఓవర్ యాక్షన్ అంటే నువ్వు ఇంకా ఎక్కువ చేస్తున్నావు. నన్ను ఎప్పుడో చేయనివ్వడు. అవునా, వస్తున్నాను. చూసారా ఎలా కమ్మతో బొద్దులేనండి. అదొకటే వచ్చు కదా నీకు బాగాను. యారా నీకెయ్యాలా? 150 బీర్లు దొరకపోతే ఏట్రా, మనల్ని ఆదుకోవడానికి ఫ్రూట్ బీర్ ఉంది కదా. రే అందరికి ఇప్పుడే చెప్తున్నాను, ఇది తాగితే మొత్తేటి రాదు, కానీ అందరూ ఎక్కినట్టే నటించాలి, లేకపోతే పార్టీ మధ్యలోనే క్యాన్సిల్ చేస్తాను. సూపర్, ఓకేరా. యాక్టింగ్ స్టార్ట్స్. చీర్స్.
ఒరే నాకేటో ఎప్పటికీ నమ్మబుద్ధి కావట్లేదురా, మధుగాడు పార్టీ ఇస్తున్నాడంటే. నాకు కూడా రా బల్లి ఏదో డౌట్ కొడుతుంది. సంకల్ నాకండి అయితే ఇద్దరు ఆ ఫ్రూట్ బీర్ అక్కడ పెట్టేసి బయట దుబ్బి. ఒరే ఊరుకోదా మావా, నువ్వు ఎంత సర్ప్రైజ్ ఇస్తే ఎవడు మాత్రం నమ్ముతాడు. అంటే నువ్వు కూడానా? అంటే అది అది అర్థమైందిరా, అర్థమైంది. నేను ఒక అనాకని ఎదవని, దేనికి పనికిరాని నా కొడుకుని ఫ్రెండ్స్ కి ఫ్రూట్ బీర్ కూడా ఇప్పించలేని బొగ్గని ఫిక్స్ అయిపోయారు కదరా మీరు. ఛీ, నేను హట్టు బొంగమూతి పెట్టుకున్నాను. మామూలుగానే ఈడ మొహం చూడలే, మళ్ళీ బొంగమూదట. ఏడ్రా మహేష్ ఏదో కొనుక్కుంటున్నావు? ఓడి అమ్మ ఏ ట్రైల్ పెర్ఫార్మెన్స్లు ఆస్కార్ కి అప్లై చేసేలాగా ఉన్నారు. ఏం లేదురా, మంచి పార్టీ ఇచ్చా, హ్యాపీగా ఎంజాయ్ చేయడం మనిషి. బొంగమూత రబ్బర్ మూతి ఎందుకురా అవన్నీ? పల్లె పడతా మూసుకొని తాగండి. లెట్స్ కమ్ అంటూ పార్టీ మోడ్. ఎస్, పార్టీ మోడ్, పార్టీ మోడ్. బేవ్. ఒరే బల్లి స్టాఫ్ మొత్తం నువ్వే దొబ్బు తినేస్తున్నావు ఇలాగివే. ఒరే మహేష్, భూమి ట్రక్ గుండ్రం తిరుగుతుంది. ఒరే అది బీర్ తాగితే తిరగదు, ఫ్రూట్ బీర్కి తిరగదు. ఎక్కువ మాట్లాడుతున్నా విడరా. ఒరే మేకు, ఎవరిని పిలుస్తున్నాడు? నిన్నేరా మేక్ జుట్టు. నీ పుడతా కాస్ట్లీ సెల్లో బ్రాండెడ్ బట్టలు స్టైలిష్ బళ్ళు వేసుకొని తిరగడం కాదు, పార్టీలు ఇవ్వాలి. అది కూడా ఇలాంటిది ఇవ్వాలి. మీ బాబు ఏదో పెద్ద యాపిల్ తోటల కోనర్ లాగా యాపిల్ ఫోన్ పట్టుకొని తిరిగేస్తూ ఉంటాడు సరదాగా. ఎలా రా బల్లి? సరదాగా. నీ అబ్బా మధ్యలో మా పెట్టేశాడు రా. చెప్తాను, మొన్న రాత్రి అంతా తోట కాపలా ఎట్టేసి చల్లారి పేక చేతిలో 2 మామిడి బద్దలు ఎట్టేసాడు. అదంతా కాదు గాని ఒరే మహేష్, ఒక పాట పాడరా. పాట నా మీద పగ పెట్టేసాడు ఈరోజు. గోవలు వినిపించట్లేదేటి? పాడమంటే కొనుక్కుంటున్నావు. పాడతా నాగరా. మచ్చలేని మంచోడిని నేను, అరే సొట్టలేని సిన్నోడిని నేను. ఒరే ఆపరా ఆపరా, హోల్డ్ అయ్యి. ఇంకొంచెం ఎక్స్ట్రా పాడినా పెద్ద చెరువు పొంగిపోద్ది. ఏట్రా నువ్వు మచ్చలేని మంచోడువా? అయితే మరి మేమేట్రా బొచ్చులేని కుక్కలవా? ఇలాంటి పాటలు డైలాగులు చెప్పుకొని ఫస్ట్ నుంచి మమ్మల్ని తొక్కేసి ఫేమ్ అంతా మీరు బుక్ చేశారు కదరా. ఇక నుంచి నీ ఆటలు సాగవు, బుడతడు కూడా ఫేమస్. ఒక్క నిమిషం. స్టఫ్ రా బల్లి, పీల్చు. మావా వీడు కేజీఎఫ్ లో గోల్డ్ గన్లు తగినట్టు గతం అంతా తవ్వి పగ తీర్చుకుంటున్నాడు రా. ఆడికి చెప్తున్నావా? ఒరే మధుగా, నా 300 ఎప్పుడు ఇస్తావురా? సారీ రా మధు, పార్టీ ఇచ్చింది నువ్వేనని మర్చిపోయాను, ఏదో ఫ్లో లో వచ్చింది. బేసిక్ గా నువ్వు మనిషి మంచోడు వేరా, గుణమే గుంటనట్లాంటిది. బట్ ఇట్స్ ఓకే, పార్టీ ఇచ్చావు కదా. ఎన్నాళ్ళు పాము పక్కన తిరిగాను అనుకున్నాను, కానీ ఈ రోజు తెలిసింది అడగకుండానే పార్టీలు ఇచ్చే పరమాత్ముడితో తిరిగానని. అంటే ఏట్రా, ఆఫ్టర్ ఆల్ నీ 300 ఇవ్వాలని ముస్తాను అనుకున్నావా? జరిగితే జల్లిటితో కూడా నీళ్లు పట్టిగలను ఏటనుకుంటున్నావా? చెప్పురా, ఈ 300 వడ్డీతో సహా ఎంత అయిందో చెప్పు. రికార్డింగ్ డాన్స్ లో గుంట మీద వేసినట్టు నీ మొహాన్ని ఇసిరేస్తాను. ఒరే అవన్నీ ఇప్పుడు ఎందుకురా? 300 కోసం పార్టీ 3 పాడు చేసుకోకూడదు. ఒరే బల్లి, మన విజయనగరం గంట స్తంభం ఎంత ఫేమస్ రా? చాలా ఫేమస్ రా. మన మధుగడ అంత ఫేమస్. ఒరే మధు, ఇలాగిట్రా. ఎందుకు పడతా? ఎట్రా చెప్తాను. ఒరే బల్లి, పాట వేసుకోరా. మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ ఉండదడల్. అది మోడల్ మోడల్ రైడు, విజయనగరం మోడల్. ఒరే మధు, అందరూ రాముడి కోసం రామకోట రాస్తే నీకోసం మధు కూడా రాస్తాడు కదా. రాముడి కోసం రాయరు, పుణ్యం కోసం రాస్తారు. నేనేం పాపం చేశాను రా? ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ పొగుడుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నావు. నువ్వు రా పాపాత్ముడు. ఏ పాపాత్ముడా? ఒరే మధు, చెప్పురా బుడతా. ఐ లవ్ యూ రా. ఐ లవ్ యూ టూ రా బుడతా. ఒరే మధు, ఐ లవ్ యూ రా. ఐ లవ్ యూ టూ రా. ఐ లవ్ యూ రా మధు. ఒరే ఇంక చాలరా బుడతా. వర్షాకాలంలో వస్తుంది వరద, అది అవుతుంది బురద, నీతో ఉంటేనే నాకు సరదా.
వాహ్ 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 సూపర్. ఐ వాంట్ సరదా, ఐ వాంట్ సరదా, ఐ వాంట్ ఎంటర్టైన్మెంట్. కమ్ ఆన్ డాన్స్. మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ ఉండదడల్. రే నాకు పెద్దది పడినట్టుందిరా. రే బంగారు బాబురా, కేజీ ఉంటది. నాకు తప్ప మీ ముగ్గురికి పౌరుషం బాగానే వస్తుందిరా ఈరోజు. పౌరుషం ఏంట్రా? అదే పౌరుషం, ఇంగ్లీష్ లో ప్రోటీన్ అంటారు కదా. ఒరే ప్రోటీన్ అంటే పౌరుషం రోసం కాదు, పోషకం. ఏదైతే ఎట్లేండ్రా, నాకు రాదు కదా. ఒరే బాబు నువ్వు ఏడగ్గానే ఇక నా చేప నువ్వు తీసుకో, దానం ఇచ్చేస్తున్నాను. మరి నీకా? చెప్పాను కదా మా డాడీకి నచ్చదని. ఈ చేప గాని నేను ఇంటికి తీసుకెళ్ళాను అనుకో, నన్ను రుద్దేస్తాడు చేపలాగా. నువ్వు ఇంటికి తీసుకెళ్ళి వండించుకో, ఈ రోజైనా నీకు దొండకే తప్పుద్ది. కొన్ని జీవితాలు అంతే, పదండ్రా. యా! సారీరా. ఒరే మహేష్, నీకేం కాలేదు కదా సరదాగా? ఒరే మధు, మీ ఫ్రెండ్ని బాగా కాపాడేవరా సరదాగా. ఇట్లు నోటి నుంచి వస్తాయి అంకుల్, కానీ ఫ్రెండ్షిప్ ఇక్కడి నుంచి వస్తుంది. ఒరే మామ, నా చెయ్యి ఎందుకురా పట్టుకున్నావు? వదిలేయాల్సింది కదరా. నువ్వు ఆలోచించినంత కూడా నేను ఆలోచించలేకపోయాను రా. ఒరే మన ఇద్దరు మొహాలతో ఎమోషన్ పండిద్దాం చూస్తే ఆడియన్స్ మోషన్స్ పట్టుకుంటాయి. ఇక్కడ ఎక్కువ డిస్కషన్ పెట్టకుండా కొండెక్కు. అది కాదురా మధు. ఎక్కువ మాట్లాడావంటే నేను నిన్ను తోసేస్తాను చెప్తున్నాను. ఒరే అయిపోయినట్టుందిరా, వస్తాడు వస్తాడు. ఏడు చేస్తున్నారా ఇక్కడ? అదేరా, ఆ కోతిగాడు వస్తే నీళ్ళు జల్లేద్దామని రెడీగా ఉన్నాను. ఇంకేటి పని పాట లేదేట్రా నీకు? నిన్నంతా ఆడుకున్నావు సాలదేటి. సడన్ గా ఇలా ప్లేట్ తిప్పిసావేట్రా నువ్వు? దేనికైనా ఒక లిమిట్ ఉంటుందిరా బుడత. అది విపరీతం అయిపోతుంది అన్నప్పుడు ఆపియాలి. ఇలా బయటకు వచ్చినప్పుడు అందరం కలిసిమెలిసి ఉంటేనే బాగుంటది. ఛాన్స్ దొరికితే చాలురా బాబు, ప్రతి ఒక్కడు ప్రవచనాలు ఇచ్చడమే. ఒరే మావా, ఒరే మావ, నిన్నేరా? ఫీల్ అయ్యావా? నిన్నేదో సరదాగా నువ్వన్న దానికే కదరా నవ్వా. ఇంకైపోయింది ఏదో అయిపోయింది, ఇంక వదిలేయాలి దాన్ని అక్కడే. చూడే, మనలో మనం ఒకరి మీద ఒకరు ఇలా వేసుకుంటుంటే ఆ వన్య మాస్టర్ అక్కడ డామినేట్ చేస్తుండే. అందుకే మనం ఒకటరా, మనం కలిసి ఉంటేనే ఫుల్ ఫన్. ఈ బుడతగాడు ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు రా. ఓరా బాబు, మేము ఏదో సరదాగా అన్నాంరా బాబు, అన్నిటికీ ఫీల్ అయిపోతావేటి అలాగా? సర్లేండ్రా, చిల్రా, ట్రిప్ ని ఎంజాయ్ చేయాలి, పదండి. ఒరే ఏట్రా అలా పంపించావు? కామెడీగా నీచుడి గురించి నిజం చెప్పేసే వాళ్ళం కదా. అరే బుడతా, నువ్వు ముందు ఇలారా. నేను రానురా. వచ్చి కూర్చోరా. ఒరే మావా, ఎక్కడ ఉన్నారా? ఎక్కడే ఉన్నావురా, ఇలారా కూర్చో. ఒరే ఆ మధుగాడి పక్కన నేను కూర్చోనురా. సర్లేండి, మీ ఇద్దరి మధ్యలో నేను కూర్చుంటాను. ఎంత కంగారు పడిపోయారా జనం పాపం. 1+1 ఇవ్వట్లేదని చీరలోట్టుకు వెళ్ళిపోయారు. ఎంతైనా భలే ఎస్కేప్ అయ్యాంరా. అలా ఉండాలి, అది ఉంటే చాలరా, దాని తర్వాత ఏదైనా. అది చూడండి రా, అందులో డాక్టర్ ఉన్నాడు, టీచర్ ఉన్నాడు, పోలీస్ ఉన్నాడు, ప్యూన్ ఉన్నాడు. ప్రతి ఒక్కడి బాధ ఒకటే, దేవుడా నాకు 1+1 ఆఫర్ ఇవ్వు, 1+1 ఆఫర్ ఇవ్వు అని. ఎంతైనా మనుషులంటే మంచోళ్ళరా. అసలు మనిషి అంటేనే మంచోడు. ఏమిచ్చానురా నేను నీకు? ఒక్క ఐడియా ఇచ్చాను, అమ్మాయిని పడిరా అని. ఒక లవర్ బాయ్గా నేనేమివ్వగలరా ఈ సమాజానికి? ఫ్రెండ్స్కి సొల్లు సలహాలు తప్ప. దానికి మించి ఇంకేమైనా ఉందేట్రా? ఇదిగో, ఈ జన్మకే ఈడు నీ ఫ్రెండ్, ఈ జన్మకే ఈడు నీ ఫ్రెండ్, ఈ జన్మకే నేను మీకు మేక జుట్టు మహేష్ని. అయినా జన్మల వరకు ఎందుకురా? పెద్ద చెరువు వరకు వెళ్తే మళ్ళీ తిరిగి వస్తాం లేదో తెలియదు. అందుకే కనిపించిన ప్రతి అమ్మాయిని కెలుక్కుంటూ పోతే చాలు. ఆ భగవంతుడిని మన గురించి ఏం కోరుకోవాల్సిన అవసరం లేదురా. అలా కోరుకోవాల్సి వస్తే మన ఇంట్లో వాళ్ళ గురించి కోరుకోవాలి. అంతే, రండి వెళ్దాం. ఎపిసోడ్ అయిపోయింది కదా. ఏరా ఈ జన్మకేనారా? నీతో ఇదో వచ్చిందిరా బాబు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మ్ ఇమోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.
పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.